హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెజర్మెంట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే కొలతల గురించి ఫ్రెండ్స్. ఈ కొలతల గురించి ఆల్రెడీ మీకు తెలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళొచ్చు. తెలియని వారి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఈ మెజర్మెంట్స్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో ఇల్లు కట్టించాలన్నా, ఇల్లు కడుతూ ఉన్నా కూడా, లేదంటే ఇంకా ఫ్యూచర్లో స్థలం కొనాలన్నా స్థలం మెజర్మెంట్స్ మనకు ఎలాంటి అనుమానం లేకుండా స్థలం మెజర్మెంట్స్ మనకు తెలిసి ఉంటే కనుక ఫ్యూచర్లో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్రెండ్స్. ఒకవేళ ఇల్లు కట్టేటప్పుడు కూడా మేస్త్రీలు మనకు మెజర్మెంట్స్ కొలతలు వేసి చెప్తారు కదా, ఇవి అర్థం కాకపోతే మనము ఇల్లు కట్టించే కూడా మనకు ఒక డౌట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇవి మెజర్మెంట్స్ తెలిసి ఉండాలి. తెలియని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను ఈ వీడియోని ఈ మెజర్మెంట్స్ గురించి 2 పార్ట్లుగా నేను వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో సెంట్ అంటే ఎంత, గజం అంటే ఎంత, మీటర్ అంటే ఎంత, అడుగులు అంటే ఎంత, ఇవంతా నేను తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇవి కొలిచే విధానం గురించి తెలియజేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో ఇల్లు ఏ విధంగా నిర్మించుకోవాలనే విషయాలపైన, ఇంకా స్ట్రాంగ్గా ఇల్లు కట్టుకోవడానికి ఏమేమి చేయాలనే విషయాలపైన నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ప్లీజ్ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం మిల్లీమీటర్ అంటే ఎంత, సెంటీమీటర్ అంటే ఎంత, మీటర్ అంటే ఎంత అనే విషయం గురించి తెలుసుకుందాము. మీకు అందరికీ అర్థం కావడం కోసం నేను ఈ టేప్ మీద చూపిస్తున్నాను. ఓకే, చూడండి, ఈ చిన్న అంకెలు మాత్రమే గమనించండి. మిల్లీమీటర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 10 దగ్గర నుండి 11 వరకు ఈ చిన్న పాయింట్లు ఉన్నాయి కదా, వీటిని మిల్లీమీటర్స్ అంటారు. 10 మిల్లీమీటర్స్ కలిపితే 1 సెంటీమీటర్. ఇక్కడ 10 నుండి 11 వరకు ఇవి 10 గీతలు ఉంటాయన్నమాట. 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్. 10 నుండి 11 వరకు ఉండే గ్యాప్ను 1 సెంటీమీటర్ అంటారు. ఇలాగా 100 సెంటీమీటర్లు కలిపితే చూడండి, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇలా ఉన్నాయి కదా. ఇలా 100 సెంటీమీటర్లు కలిపితే 100 సెంటీమీటర్లు 1 మీటర్. 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఒక మీటర్కి వచ్చేసి 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు 1 మీటర్. నెక్స్ట్ వచ్చేసి అంగుళం అంటే ఎంత, అడుగు అంటే ఎంత, ఫీట్, 1 ఇంచ్ అంటే ఎంత, 1 ఫీట్ అంటే ఎంత అనే విషయం గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఈ మిల్లీమీటరు, సెంటీమీటరు ఇలాంటివి ఎక్కువ మనకు వుడ్ వర్క్స్లో, టైలరింగ్ వర్క్లో, గ్రానైట్ ఫ్లోరింగ్లలో, అల్యూమినియం వర్క్స్లలో ఇలాగా వీటిని ఎక్కువగా వాడుతుంటారు. మనకు కన్స్ట్రక్షన్ వర్క్లలో వచ్చేసి ఖచ్చితంగా మనకు 1 ఫీట్ అంటే ఎంత, గజం అంటే ఎంత, స్క్వేర్ యార్డ్స్ అనేటివి ఇలాంటివి మనకు కన్స్ట్రక్షన్ వర్క్లలో అవసరం అవుతాయి ఫ్రెండ్స్. అంగుళం అంటే చూడండి, ఇక్కడ పైన పెద్ద అంకెలు కనబెడుతున్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళం అంటారు ఫ్రెండ్స్. 1 ఇంచ్, 4 నుండి 5 వరకు ఉంది కదా, ఈ గ్యాప్ను 1 ఇంచ్. ఈ ఇంచులు అనేది ఎక్కువగా మనకు కన్స్ట్రక్షన్ వర్క్లలో వాడుతుంటాము. చూడండి, 12 ఇంచులు అయితే కనుక 1 ఫీట్. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, 11 తర్వాత 12, 1 ఫీట్ అనేది ఇక్కడ రెడ్ కలర్లో వేశారు. 12 ఇంచులు అంటే 1 ఫీట్, 1 అడుగు. అలాగే స్క్వేర్ ఫీట్స్ అని వింటుంటాం కదా. 1 స్క్వేర్ ఫీట్ అంటే ఇలా 12 ఇంచుల పొడవు, 12 ఇంచుల వెడల్పు ఉన్న ఈ విస్తీర్ణాన్ని 1 స్క్వేర్ ఫీట్ అంటారు. ఈ స్క్వేర్ ఫీట్లలో ఒక రూమ్ ఫ్లోర్ ఏరియాని కొలవాలంటే, ఉదాహరణకి ఆ రూమ్ పొడవు 12 అడుగులు ఉండి వెడల్పు 10 అడుగులు ఉంటే దాని ఏరియా 120 స్క్వేర్ ఫీట్స్ అవుతుంది. ఇలా మనం స్క్వేర్ ఫీట్స్లలో కొలవవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ యార్డ్ అంటే గజము. గజము అంటే ఒక గజానికి 3 అడుగులు, 3 ఫీట్స్. 30 అంటే 36 ఇంచులు అనమాట. ఇంచులలో చెప్పుకుంటే 36 ఇంచులు అయితే ఒక గజం అనమాట. 3 ఫీట్స్ లేదా 36 ఇంచులను ఒక గజం అని పిలుస్తారు. అలాగే మనం ఎక్కువగా స్థలం కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ, పెద్ద పెద్ద సిటీల్లో గజం 20,000, 30,000 అని వింటుంటాం కదా. స్క్వేర్ యార్డ్ 20,000, 30,000 అని వింటుంటాం కదా. ఈ స్క్వేర్ యార్డ్ అంటే ఎంత అంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్నట్లుగా
స్థలం పొడవు 3 అడుగులు ఉండి వెడల్పు 3 అడుగులు ఉంటే దీని విస్తీర్ణాన్ని మొత్తం కలిపి 9 అడుగులు అవుతుంది. 9 స్క్వేర్ ఫీట్ అవుతుంది. దీన్ని ఒక స్క్వేర్ యార్డ్ అంటారు. ఒక స్క్వేర్ యార్డ్కి 9 చదరపు అడుగులు అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెంట్. ఈ సెంట్స్ కూడా మన ఏపీలో ఎక్కువగా సెంట్లలోనే స్థలాన్ని ఎక్కువగా మనం కొలుస్తుంటాం. ఈ సెంటు 2 సెంట్లు 3 సెంట్లు 10 సెంట్లు అని ఎక్కువగా స్థలం కొలతల్లో ఎక్కువగా వాడుతుంటారు కదా. దీని గురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఫ్రెండ్స్. ఒక సెంటు అంటే ఎంత అంటే గజాల్లో చెప్పాలంటే ఒక సెంటుకి 48.4 గజాలు అన్నమాట. 48 గజాల 0.4 అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే 48.5 గజాలని గుర్తుపెట్టుకోండి. అలాగే స్క్వేర్ ఫీట్లలో చెప్పుకుంటే ఒక సెంటుకు వచ్చేసి 435.5 అడుగులు అన్నమాట స్క్వేర్ ఫీట్లలో. నెక్స్ట్ వచ్చేసి 1 ఎకరా. ఎకరాకు వచ్చేసి 1 ఎకరాకు వచ్చేసి 100 సెంట్లు అన్నమాట. 100 సెంట్లు వచ్చేసి 1 ఎకరా. ఓకే ఫ్రెండ్స్, మనకు హౌస్ కన్స్ట్రక్షన్లో ఇంతకంటే ఎక్కువ అవసరం లేదనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఈ మినిమం మెజర్మెంట్స్ గురించి మీకు పూర్తిగా తెలిసిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ నొక్కి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.